కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట దొరికింది. అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ వేశారు. అయితే దస్తగిరి పిటిషన్ ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఇక దీనికి అవినాష్ రెడ్డికి ఇది ఊరట అనే చెప్పుకోవచ్చు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దొరికింది. అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి ఒక పిటిషన్ వేశారు, అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ. అయితే ఆ దస్తగిరి వేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఇటు మరోవైపు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక భాస్కర్ రెడ్డికి అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి ఒకవైపు ప్రచారంలో ఉన్నారు. ఇక ఇది ఊరట అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అవినాష్ రెడ్డికి. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి ప్రణీత, కోర్టు ఏం చెప్పింది విషయంలో? అయితే అవినాష్ రెడ్డికి గత ఏడాది క్రితం తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడితో పాటు అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి వేసినటువంటి పిటిషన్ ని ఇవాళ తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ప్రధానంగా దస్తగిరి పిటిషన్ లో కొన్ని అంశాలు ప్రస్తావించాడు. తనకి అవినాష్ రెడ్డితో ప్రాణహాని ఉంది, తన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలకి అవినాష్ రెడ్డి కారణము, అవినాష్ రెడ్డి బయట నుండి సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తున్నాడు అంటూ కూడా దస్తగిరి పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే దస్తగిరి పిటిషన్ లోనే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ సైతం అవినాష్ బెయిల్ ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కానీ కోర్టు వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దట్టు ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఇలాంటి జడ్జిమెంట్ అవినాష్ రెడ్డికి భారీ ఊరటని చెప్పాలి. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆల్రెడీ గత ఏడాది ఏప్రిల్లో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడికి కూడా బెయిల్ మంజూరు చేసినట్టు తెలంగాణ హైకోర్టు కాసేపు క్రితమే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ తో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి వీరిద్దరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు మాత్రం తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. వాటిని రైట్ ప్రణీత.